ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 45వ శ్లోకం. ఛందశ్శాఖిశిఖాన్వితైర్ద్విజవరైः సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధా సరైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనస్సును పక్షితో పోల్చి పరమేశ్వరుడి యొక్క పాదద్వంద్వాలను ఆ పక్షి యొక్క గూటితో పోల్చి తన మనస్సు అనేటువంటి పక్షిని ఆ పరమేశ్వరుడి పాదద్వంద్వం అనేటువంటి గూట్లో స్థిరంగా ఉండవలసిందిగా బోధ చేస్తున్నారు. గత శ్లోకం కరలగ్నమృగ అని మొదలైనటువంటి శ్లోకం కదా. ఆ శ్లోకంలో చేతః కుహరః అనేటువంటి పదం వచ్చింది. చేతస్సు మనస్సు అనేటువంటి ఒక గుహ అని. ఆ గుహ లాంటి ప్రదేశం ఒకసారి వ్యవహారంలోకి రాగానే గుహలాగే ఉండేటువంటి మరొకటి పక్షుల యొక్క గూడు ఆచార్యుల వారి స్మృతి పథంలో మెలిగింది అనుకోవాలి. దానికి తగినట్లుగా ఆచార్యుల వారు ఈ పోలికతో ఈ వృత్తాంతాన్ని, ఈ ఉపదేశాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. పక్షులు సామాన్యంగా గూడుని చెట్లకే పెడతాయి అని మనకు తెలుసు. అందులోనూ ఎత్తైన చెట్లను చూసుకుని ఆ ఎత్తైన చెట్ల యొక్క కొమ్మలు, ఆ కొమ్మల యొక్క చివళ్లలో ఉండేటట్లుగా గూడు ఉండేటట్లుగా పక్షులు చూసుకుంటాయి. అలాగే గూడు గనక కాస్తంత పెద్దదైతే ఒకటే పక్షి కాకుండా ఎన్నెన్నో పక్షులు, వేరువేరే పక్షులు కూడా వచ్చి అక్కడ నివాసం ఉంటాయి. పగలల్లా ఎగిరి 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 అలసిపోయినటువంటి పక్షులకి తమ గూడు కాస్తంత సౌఖ్యాన్ని, ఊరటను ప్రసాదిస్తుంది. ఇంతవరకు ఎగరటం అనేటువంటి ఖేదం నుంచి, అలాంటి ఆయాసం, ఆ కష్టం నుంచి కాస్తంత విముక్తిని ప్రసాదిస్తుంది. అవి అక్కడే ఉంటే ఈ కష్టం ఉండదు, కానీ అవి స్థిరంగా ఉండవు కాబట్టి ఈ కష్టం మళ్ళీ వస్తుంది. కాబట్టి శాశ్వతం కావటం లేదు, తాత్కాలికమైపోతుంది. కాకపోతే ఖేదాన్ని పక్షులకు ఎగరటం ద్వారా, రెక్కలను అల్లార్చడం ద్వారా కలిగేటువంటి కష్టాన్ని ఈ గూడు పోగొడుతుంది. పక్షుల యొక్క గూళ్ళు చెట్ల చివర్లలో ఉంటాయి అని అనుకున్నాం కాబట్టి ఆ చెట్టుకు ఉండేటువంటి మధురమైన ఫలాలన్నీ గూడుకు అందుబాటులో ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మంచి గూడు, పక్షుల యొక్క గూడు సుధాసారంగా, అమృతప్రాయంగా ఉండేటువంటి తీయటి ఫలాలతో, అందుబాటులో ఉండేటువంటి మధుర ఫలాలతో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అలాంటి గూట్లో పక్షి గనక కూర్చున్నట్లయితే అనవసరంగా అక్కడికి ఇక్కడికి ఎగరటం అనేటువంటి పనిని మానుకుని కూర్చున్నట్లయితే హాయిగా అది తన యొక్క స్వస్థతను అనుభవించింది.